నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ యూత్ లీడర్షిప్ అవార్డ్స్ 2023 కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ నిజామాబాద్ అధ్యక్షులు రామకృష్ణ స్టూడియో 18 న్యూస్తో మాట్లాడారు. డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కాలేజ్ లెవెల్స్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్, టైం మేనేజ్మెంట్, ఎథిక్స్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అడ్వెంచర్ యాక్టివిటీస్ అంశాలపైన విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరంలో భాగంగా తెలంగాణలోని ట్విన్ సిటీస్, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్లకు అలాగే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన విద్యార్థులకు శిక్షణ అందించామని తెలిపారు. ఇంక్లూడింగ్ గుంటూరు, తర్వాత దూరమైన మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు. దీంట్లో 3 రోజులు వీళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్ కోసము, సాఫ్ట్ స్కిల్స్ కోసము, తర్వాత వాళ్ళ క్యారియర్ డెవలప్మెంట్ కోసము డిఫరెంట్ స్పీకర్స్ ద్వారా మేము సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత వీళ్ళకి ఇండోర్ యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ ఆలీసాగర్లో కూడా నిర్వహించాము. ఈ 3 రోజులతో వాళ్ళ వ్యక్తిత్వము, తర్వాత వాళ్ళ ఆలోచన విధానము ఇవన్నీ మెరుగుపడతాయని మా ప్లాన్తో దీన్ని నిర్వహించాము. ఇది యాక్చువల్గా ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము, బట్ ఈసారి మొదటిసారి మొత్తము జిల్లా అంటే తెలంగాణ, ట్విన్ సిటీస్, గుంటూరు, ప్రకాశం అందరినీ కలిపి నిర్వహిస్తున్నాము. దీనికి నమస్కారం. మా అధ్యక్షులు చెప్పినట్టుగా 3 రోజులుగా మేము ఇక్కడ జరుపుకుంటున్న రైలా కార్యక్రమంలో 32 స్కూళ్ళకు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కానీ, టీమ్ స్పిరిట్ కానీ, అందరితో కలిసి ఎలా మెలగాలి అనేది కూడా వాళ్ళకి అలవడుతుందని, వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి చాలా ఉపయోగంగా ఉంటుందని దీన్ని నిర్వహించడం జరిగింది. మేము ఆశించినట్టుగా పిల్లలు పాల్గొని చాలా ఉత్సాహంగా ఎన్నో విషయాలు నేర్చుకొని వాళ్ళ జిల్లాలకు వెళ్తున్నారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు విద్యార్థులు ఫ్యూచర్లో కొందరు ఆల్రెడీ మాకు స్పీకర్స్ చెప్పినట్టుగా చాలా ఉన్నతమైన పదవులను సంపాదించుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాంటి రైలా ప్రోగ్రామ్స్ దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచిగా జరుగుతున్నాయి రోటరీ క్లబ్ తరఫున. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమం ఈసారి మన నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తు కార్యక్రమంలో అందరి సహకారం ఉంది. అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడం, ఇందులో స్కూల్ స్టూడెంట్స్ మాత్రమేనా, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమేనా? 8వ తరగతి నుంచి 14 నుంచి 17 సంవత్సరాలు ఏజ్ లిమిటేషన్ 14 నుంచి 18. ఇందులో 14 నుంచి 17 సంవత్సరాల వరకు విద్యార్థులు పాల్గొన్నారు.